ప్రైజ్ ద లార్డ్. నా రక్షణకు కారణభూతుడైన యేసయ్య నామములో రక్షింపబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 25వ కీర్తన 5వ చరణం. నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు. నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు అని గ్రహించి ఉండబోచున్న దాని కోసము ఎదురుచూచుచున్న పరలోక పౌరులారా, మనము సేవించుచున్న యేసునాథుడు రక్షణకర్త, మనలను అన్ని విధాలుగా రక్షించగల సమర్థుడు. ఆయన యొద్దనే మనకు రక్షణ దొరుకును. ఎవని వలనను మనకు రక్షణ కలుగదు. యేసు నామములోనే మనకు రక్షణ పొందవలెను. యేసు అనగా రక్షకుడు. నీటిలో నుండి, అగ్నిలో నుండి, ప్రమాదములో నుండి శరీరమును రక్షించగల వారు ఈ లోకములో ఉండవచ్చును. కానీ అగ్ని ఆరని, పొరుగు చావని, నరకములో నుండి, పాతాళములో నుండి నేను రక్షించగలవారు ఎవ్వరూ భూమి మీద లేరు. పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము నరకములోనికి, పాతాళపు వేదనలోనికి నడిపించును. వీటిలో నుండి రక్షించగల సమర్థుడు, పరిశుద్ధుడు నా యేసు క్రీస్తు మాత్రమే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు శరీరధారి అయి ఈ లోకమునకు దిగవచ్చెను. సిలువలో మరణించెను. పునరుత్థానుడై 3వ దినమున తిరిగి లేచెను. సజీవుడై నేటి వరకు సంచరించుచుండెను. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. అవును ప్రియులారా, పాప క్షమాపణ నిమిత్తమై నీతి యావత్తు జరుగునట్లు బాప్తీసం పొందిన ఎడల ఉగ్రత నుండి రక్షింపబడెదవు. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. విమోచన దినమున వెండి బంగారములు అక్కరకు రావు అనే సంగతి గ్రహించు. ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేసెను. బూదిగంత నివాసులారా, యేసు వైపు చూచి రక్షణ పొందుడి. యేసుక్రీస్తే నిజముగా లోకరక్షకుడని తెలుసుకొనుము. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకములో ఉన్నదంతా ఒక నటన. గతించిపోయే రోజులు సమీపమాయను గనుక రక్షణ సమీపములో నిలిచి ఉండగా నిర్లక్ష్యపరచక పాపములను విడిచి క్రీస్తును రక్షకుడుగా అంగీకరించుము. ఉగ్రత నుండి తప్పించబడి పరమ పురిమికి చేరేదవు. ప్రార్థన. రక్షకుడైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి మీ జీవపు మాట వినడానికి విరిచిన కృప కొరకే మీకు స్తోత్రం. అవును తండ్రి, మా రక్షణ కర్తవైన దేవుడవు నీవే. రక్షణ కలుగు చేయగలిగిన దేవుడు ఈ లోకములు ఎక్కడ లేరు ప్రభువా. పాపముల నుండి, శాపముల నుండి, అపరాధముల నుంచి మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు, ఉగ్రత నుంచి మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు, పాతాళముల నుండి, నరకముల నుండి రక్షించగలిగిన దేవుడు. ప్రతి ఒక్కరు ప్రభువా మిమ్మల్ని గుర్తెరుగునట్లుగా, రక్షణ భాగ్యము పొందునట్లుగా, రక్షణ అనుభవం పొందునట్లుగా కృప దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, రక్షణ అందరికీ సమీపంగా నిలిచి ఉండగా స్వీకరించే వారిగా మార్చమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా యేసయ్యే రక్షణ కర్త అయిన దేవుడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.